మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట మొదలు నాగోల్ దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగిపోయాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేశారు. చాదర్ఘాట్ వంతెన దగ్గర నీటి స్థాయి భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి. దీంతో ముసారాంబాగ్ వంతెన మీదుగా వరద ప్రవహించింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. 3 రోజులుగా పడుతున్న వర్షాలతో మూసీకి వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. నిత్యం పడుతున్న భారీ వర్షాలతో జంటనగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పాతబస్తీ పురాణాపుల్ శ్మశాన వాటిక వద్ద ఓ వ్యక్తి మూసీ నదిలో కనిపించగా హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. తాడు సహాయంతో ఆ వ్యక్తిని కాపాడారు. హైదరాబాద్లో మూసీకి వరద పోటెత్తింది. పురాణాపుల్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ప్రమాదకర స్థితిలో ఉండడంతో పురాణాపుల్ శివాలయంలో ఉన్న 3 ఆలయ సిబ్బందిని క్రేన్ సహాయంతో బయటకు తీసుకొచ్చారు హైడ్రా అధికారులు. మూసీ వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ మహోగ్ర రూపంలో ప్రవహిస్తోంది. 3 దశాబ్దాలుగా చూడని విధంగా మూసీ ఉప్పొంగి ఊళ్లను ముంచుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ నది మధ్యలోనే నిర్మించిన మహాత్మాగాంధీ బస్టాండ్ తొలిసారి మూసీ వరదలకు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి వరద పోటెత్తడంతో ఇమ్లీబన్ బస్టాండ్ నీట మునిగిపోయింది. బస్టాండ్కి ఎగువన ఉన్న పురాణాపుల్ వంతెన, దిగువన ఉన్న చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న ముసారాంబాగ్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో ఈ వంతెనలపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. మూసీ నదీ తీరాన 2 వైపులా ఉన్న ఇళ్లన్నీ మునిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజల్ని సమీపంలోని పాఠశాలలు, మసీదులకు తరలించారు. మూసీ తీరంలో పలు ఆలయాలు కూడా నీట మునిగాయి. శివాలయంలో పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న పూజారి కుటుంబాన్ని భారీ క్రేన్ సాయంతో హైడ్రా పోలీస్ సిబ్బంది కాపాడారు. మూసీ నది ఇంతటి మహోగ్రంగా ప్రవహించడం తాము ఎన్నడూ చూడలేదని అనేక మంది చెప్పారు. గండిపేట రిజర్వాయర్ నుంచి నాగోల్ వరకు మూసీ అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో 2 జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో మొత్తం గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో ఒక్కసారి మూసీ ఉగ్రరూపం దాల్చింది. తీరాన ఉన్న ఇళ్లన్నింటినీ ముంచుతూ కృష్ణానది దిశగా పరుగులు తీస్తోంది. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణ మూసీలో మునగడంతో అప్పటి వరకు అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. అలాగే బస్టాండ్లో ఉన్న బస్సులన్నింటినీ కూడా బయటకు తీసుకువచ్చేశారు. అక్కడి నుంచి బయలుదేరాల్సిన బస్సులన్నింటినీ వివిధ ప్రాంతాల నుంచి పంపిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ సర్వీసులు నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ సర్వీసులు ఎల్బీ నగర్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు బస్సులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
మూసీ మహోగ్ర రూపానికి హైదరాబాద్ ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. 3 రోజులుగా పడుతున్న వర్షాలతో మూసీకి వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పాతబస్తీ పురాణపుల్ శ్మశాన వాటిక వద్ద ఒక వ్యక్తి మూసీ నదిలో కనిపించగా హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. తాడు సహాయంతో ఆ వ్యక్తిని కాపాడారు.